స్టార్ట్ మేడం. అదేంటి వంశీ నాగమణి రాలేదుగా ఇంకా? నాగమన్నకు వచ్చేసరికి నాకు వచ్చిన డౌట్ ఉంది మేడం. ఏంటి? ఉన్న డెంటల్ ప్రాబ్లంలలో ఏది సివియర్ ప్రాబ్లం మేడం? ఇది సీరియస్ అంటే చిన్న వయసులో పళ్ళు కదలటాన్ని ఒక సీరియస్ ప్రాబ్లంగా తీసుకోవచ్చు. ఎందుకంటే అసలు పళ్ళు ఎప్పుడు కదులుతాయి? మామూలుగా పంటి మీద పాచి గార పట్టినప్పుడు వాటి వల్ల చిగురు ఇన్ఫెక్ట్ అయ్యి దాని తర్వాత పంటి చుట్టూ ఉన్న లోపలున్న బోన్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు పళ్ళ పట్టుత్వం తగ్గి కదలటం స్టార్ట్ అవుతుంది. అయితే ఇది యూజువల్లీ ఏజ్డ్ గ్రూప్లో అంటే 45-50 ఇయర్స్ ప్లస్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇదే పళ్ళు కదలటం 35 or 30 less than 30లో చూసినప్పుడు దాన్ని అగ్రెసివ్ పెరియోడాంటైటిస్ అంటాం. వీళ్ళలో ఏమవుతుందంటే డిసీజ్ చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయిపోయి డిస్ట్రక్షన్ డ్యామేజ్ అనేది ఎక్కువ జరుగుతుంది. అయితే వీళ్ళలో పాచిగార ఉండక్కర్లేదు అన్నిసార్లు, చిగురులో మాత్రం వెంటనే ఇన్ఫెక్షన్ రావటం, చీము, రక్తం కారటం చూస్తుంటాం. దీనికి ముఖ్య కారణం జెనెటిక్స్, అంటే ఫ్యామిలీలో ఇన్హెరిటెన్స్ ఉంటుందన్నమాట. దానికి మేజర్ రీజన్ జెనెటిక్స్ అని చెప్పొచ్చు. సో దీనికి మాత్రం వెంబటి ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. దీనికి అవైలబుల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అంటే సివియరిటీని పట్టి, అంటే డిసీజ్ మరీ సివియర్గా లేకపోతే నాన్ సర్జికల్ థెరపీస్, లేజర్ థెరపీ అలాంటివి చేస్తాము. ఒకవేళ మరీ సివియర్గా ఉండి లోపల ఎముక అరిగి డిఫెక్ట్స్ లాగా ఫామ్ అయితే అప్పుడు చిగురుని ఓపెన్ చేసి ఫ్లాప్ సర్జరీ చేస్తాం. ఆ ఫ్లాప్ సర్జరీలో ఏం చేస్తామంటే లోపల ఉన్న ఇన్ఫెక్టెడ్ టిష్యూ అంతా తీసేసి ఎక్కడైతే ఎముక బాగా అరిగిపోతుందో అక్కడ ఆర్టిఫిషియల్ బోన్ పౌడర్, బోన్ గ్రాఫ్ట్ అంటాం అనమాట, అది పెట్టేసి దానిపైన కవరింగ్కి ఒక మెంబ్రెయిన్ లాంటిది కూడా పెడతాం. మనమైతే యూజువల్లీ పేషెంట్ బ్లడ్ శాంపిలే తీసుకొని దాని నుంచి PRF అనే ఒక మెంబ్రెయిన్ రెడీ చేసి గ్రాఫ్ట్ పెట్టి దానిపైన ఇలాంటి మెంబ్రెయిన్స్ ఇవి పెట్టి రీజనరేటివ్ థెరపీస్ అనమాట ఇవన్నీ. వీటన్నిటి వల్ల ఎముక అరిగిపోయింది తిరిగి ఫామ్ అవ్వటానికి కొంతవరకు హెల్ప్ అవుతుంటాయి ఇవన్నీ. అయితే మరి పళ్ళు కదిలే వరకు మనకు తెలియదు కదా, ఎలా తెలుసుకోవాలి అనుకుంటే దీనికి ఒక చిన్న చిట్కా తెలిసిందే కదా. ఎవ్రీ 6 monthsకి మీ డెంటిస్ట్ని కలిసి రెగ్యులర్ డెంటల్ చెకప్ చేయించుకుంటే పోయేదే ఉంది మహా